హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హూ అంటే ఏంటి, ఎవరు. సో హూని యూస్ చేసి ఎన్ని విధాలుగా మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హూ అంటే ఏంటి, ఎవరు. సో ఫస్ట్ వన్, హూ డస్ కమ్ ఎవ్రీ వీక్. ఇక్కడ హూ అంటే ఏంటి, ఎవరు. డస్ అంటే మనం డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా, హ్యాబిచువల్ యాక్షన్ అని. సో అప్పుడు మనం డూ ఇంకా డస్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ హూ వచ్చింది కదా, డూ అని ఎప్పుడు యూస్ చేయకూడదు. హూ డూ కమ్ అని అనొద్దు ఎప్పుడు. హూ డస్ కమ్ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్. సో ఇలా మనం చెప్పొచ్చు. మనం హూ డస్ కమ్ ఎవ్రీ వీక్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎవరు ప్రతి వారం వస్తారు అని. సో దీని మీనింగ్ ఏంటి, ఎవరు ప్రతి వారం వస్తారు అని. హూ వచ్చేటప్పుడు డస్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే హూ అనేది సింగులర్ కదా. హూ అంటే ఏంటి, ఎవరు. ఎవరు అంటే ఒక పర్సనే కదా, ఒక పర్సన్ వచ్చేటప్పుడు మనం డస్ అనేది యూజ్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటి, హూ డస్ కమ్ ఎవ్రీ వీక్ అంటే ఎవరు ప్రతి వారం వస్తారు అని. నెక్స్ట్ వన్, హూ డిడ్ కమ్ ఎస్టర్డే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, హూ అంటే ఎవరు. డిడ్ మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్లో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం డిడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కమ్, హూ డిడ్ కమ్ ఎస్టర్డే, నిన్న ఎవరు వచ్చారు అని. దీని మీనింగ్ ఏంటి, నిన్న ఎవరు వచ్చారు అని. నెక్స్ట్ వన్, హూ విల్ కమ్ టుమారో. సో మనం జనరల్గా విల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి చెప్పడానికి మనం విల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ హూ విల్ కమ్ టుమారో అంటే రేపు ఎవరు వస్తారు అని. ఇక్కడ నాట్ ఓన్లీ కమ్ అని, మీరు V1 అనేది ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ ప్లేస్లో ప్లే పెట్టండి, హూ విల్ ప్లే టుమారో, రేపు ఎవరు ఆడతారు అని. ప్లేస్లో సింగ్ పెట్టండి, హూ విల్ సింగ్ టుమారో అంటే రేపు ఎవరు పాడతారు అని. సో ఇలా V1 యూజ్ చేసి మీరు ఇలాంటి సెంటెన్సెస్ ఎన్నైనా మాట్లాడవచ్చు, ఓకేనా. హూ ఈజ్ కమింగ్ నౌ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. హూ ఈజ్ కమింగ్ నౌ, ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటూ ఉంటాం కదా మనం. హూ ఈజ్ కమింగ్ నౌ, ఇప్పుడు ఎవరు వస్తున్నారు అని. సో దీని మీనింగ్ వచ్చేసి ఎవరు వస్తున్నారు అని. నెక్స్ట్ వన్, హూ కెన్ కమ్, ఎవరు రాగలరు అని. సో దీని మీనింగ్ ఏంటి, ఎవరు రాగలరు అని. సో కెన్ అంత మనం జనరల్గా తెలుసు కదా, గలరు, తినగలరు, వెళ్ళగలరు, మాట్లాడగలరు, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, హూ కెన్ కమ్ అంటే ఎవరు రాగలరు అని. నెక్స్ట్ వన్, హూ కుడ్ కమ్. దీని మీనింగ్ ఏంటి, కుడ్ యొక్క మీనింగ్ ఏంటి. కుడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, నేను చేయగలిగాను, వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను. సో ఇలా గలిగాను అనేటప్పుడు మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీనింగ్, సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి, హూ కుడ్ కమ్ అంటే ఎవరు రాగలిగారు అని. ఏంటి, ఎవరు రాగలిగారు అని. సో నెక్స్ట్ వన్, హూ మైట్ కమ్. మైట్ మన అందరికీ తెలుసు, ఎప్పుడు యూజ్ చేస్తాం, రావచ్చు, వెళ్ళవచ్చు, మాట్లాడవచ్చు, ఇలా వచ్చు అనేటప్పుడు మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి, హూ మైట్ కమ్ అంటే ఎవరు రావచ్చు అని. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. ఇక్కడ టైం మెన్షన్ చేశారనుకోండి, హూ మైట్ కమ్ టుమారో అంటే రేపు ఎవరు రావచ్చు అని. సో ఇలా మీరు టైం మెన్షన్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, హూ డజ్ నీడ్ టు కమ్, ఎవరు రావాల్సిన అవసరం ఉంది అని. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, హూ డజ్ నీడ్ టు కమ్, ఇక్కడ ఎవరు రావాల్సిన అవసరం ఉంది అని. సో దీని మీనింగ్ ఏంటి, ఎవరు రావాల్సిన అవసరం ఉంది అని. సో నెక్స్ట్ వన్, హూ డజ్ వాంట్ టు కమ్, ఎవరు రావాలనుకుంటున్నారు అని. సో దీని మీనింగ్ ఏంటి, ఎవరు రావాలనుకుంటున్నారు అని. హూ డజ్ వాంట్ టు కమ్ అంటే ఎవరు రావాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్, హూ ఈజ్ గోయింగ్ టు కమ్. సో గోయింగ్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎవరైనా అతను చేయబోతున్నాడు, అతను వెళ్ళబోతున్నాడు, నేను ఎప్పుడు నేర్చుకోబోతున్నాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం గోయింగ్ టు అనే హెల్ప్ని బట్టి యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి, హూ ఈజ్ గోయింగ్ టు కమ్ అంటే ఎవరు రాబోతున్నారు అని. సో ఇక్కడ మీరు టైం మెన్షన్ చేశారనుకో, మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, రేపు ఎవరు రాబోతున్నారు అనుకొని.
సో నెక్స్ట్ అవర్ రాబోతున్నారు ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి సెంటెన్సెస్ అప్పుడు మనం గోయింగ్ టు అనేది యూస్ చేయాలి. సో ఈ సెంటెన్స్ అండి హూ ఈజ్ గోయింగ్ టు కమ్ అంటే ఎవరు రాబోతున్నారు అని. సో నెక్స్ట్ వన్ హూ షుడ్ కమ్. సో దీని మీనింగ్ ఏంటి, ఎవరు రావాలి. షుడ్ అనేది మనం జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తాం, రావాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, తినాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ అనేది యూస్ చేస్తాం. సో ఈ సెంటెన్స్ ఏంటి హూ షుడ్ కమ్ అంటే ఎవరు రావాలి అని. సో దీని మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ హూ విల్ బీ కమింగ్ బై దిస్ టైమ్ టుమారో. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, విల్ బీ అనేది మనం ఫ్యూచర్ కంటిన్యూస్కి యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం విల్ బీ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్ ఏంటి హూ విల్ బీ కమింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ టైంకి ఎవరు వస్తూ ఉంటారు అని. సో దీని మీనింగ్ ఏంటి, రేపు ఈ టైంకి ఎవరు వస్తూ ఉంటారు అని. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇది. సో హూని ఈ రకంగా మీరు డిఫరెంట్ హెల్పింగ్ వెర్బ్స్తో యూస్ చేసి మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.